కేదార్నాథ్ టెంపుల్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్ధామ్. ఉత్తరాఖండ్లోని యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు సందర్శించడమే చార్ధామ్ యాత్రగా పేర్కొంటున్నారు. యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోగా మంగళవారం కేదార్నాథ్ ఆలయాన్ని కూడా తెరిచారు. తద్వారా జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని శివుణ్ణి దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు కేదార్నాథ్కి వెళ్తుంటారు. కేదార్నాథ్ యాత్ర భారీగా కురుస్తున్న మంచు, కష్టంగా మారుతున్న ప్రయాణం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్ ఘాటిలో ఈ ఆలయం ఉంది. కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జన్మేజయుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది. అది గురు శంకరాచార్యుల ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. కేదార్నాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు. రాళ్ళు, దేవదారు చెక్కపై అందమైన శిల్పాలని కనిపిస్తాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు శివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్ళారు. తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుణ్ణి వెతుకుతూ కేదార్ఘట్ వైపు ప్రయాణిస్తారు. యుద్ధంలో ఎంతోమందిని చంపిన పాండవులను దోషుల్లాగా భావించి వారిని కలవడానికి శివుడు ఇష్టపడలేదట. పాండవులు ఇక్కడికి చేరుకున్నప్పుడు శివుడు ఎద్దులా మారి పశువుల మందలో కలిసిపోయాడట. పశువుల మందలో బోలాశంకరుడు ఉన్నాడని ఆకాశవాణి ద్వారా పాండవులకు తెలుసుకున్నారు. భీముడు శివుణ్ణి వెతకడానికి 2 పర్వతాల మధ్య కాళ్ళు చాచి నిలబడతాడు. అప్పుడు పశువులన్నీ భీముని పాదాల కింది నుంచి వెళ్ళిపోయాయి. వారిని చూసేందుకు ఇష్టపడని శివుడు మాత్రం ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి నిలబడ్డాడు. భీముడు వృషభ రూపంలో శివునికి దగ్గరికి వెళ్ళాడు. వారికి దొరకకుండా ఉండేందుకు శివుడు మంచులోకి కూరుకుపోయాడట. ఇది చూసిన భీముడు ముపురం భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అక్కడ శిలగా ఉండిపోయింది. ఆ భాగాన్నే ఇప్పుడు కేదార్నాథ్లో పూజిస్తారు. అందువల్లే ఇక్కడ శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయాల అవతలి వైపు, అంటే కాఠ్మండు, నేపాల్లో ఉంటుంది. అందుకే చాలామంది కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్ళి పశుపతినాథ్ ఆలయం దర్శించుకుంటారు. సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర భగవంతుని కోసం తపస్సు చేశారని, శివుడి జ్యోతిర్లింగ రూపంలో కేదార్ధామ్లో దర్శనమిచ్చాడని కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి శివశంకర్ తెలిపారు. బాబా కేదార్ను దర్శించిన భక్తులు రోగాలు, దోషాలు, పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. శీతాకాలంలో చలి, మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారని, ఈ సమయంలో బాబా కేదార్ను ఉఖిమత్లోని ఓంకారేశ్వర ఆలయంలో పూజిస్తారు. కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. హరిద్వార్కు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది. హరిద్వార్ వరకు రైలులో చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా కేదార్నాథ్కు చేరుకోవచ్చు. ఈ ప్రయాణం చాలా కష్టకరమైంది. భక్తులు చాలా వరకు నడిచే మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఆలయం వైపు వెళ్ళేటప్పుడు వారి కోసమని సౌకర్యం కోసం కొన్ని గుర్రాలని కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఆ మార్గం మాత్రం చాలా కష్టమైంది. సో వచ్చే జనాలందరూ వాళ్ళ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం హెల్త్ బాగున్నప్పుడే వెళ్ళటం మంచిది. ఎందుకంటే అక్కడ చలి కానీ, అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కేదార్నాథ్కి వెళ్ళాలంటే ముందే ఒక 10 రోజుల ముందే మీరు అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ ఏర్పాటు చేసుకొని అక్కడ అకామిడేషన్ అవన్నీ చెక్ చేసుకొని వెళ్తారని మనవి. ఇదండి ఇవాళ టాపిక్. నచ్చితే ఇలాంటి మంచి టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.